గుండంలో మరి మరణశిక్ష వారికి వేయడం జరిగింది. అయితే అగ్నిగుండంలో వారు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే సిద్ధపడిన వారు అగ్నిగుండం వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి స్థుతి ఏ విధంగా ఉందంటే సంతోషంతో ఆ ప్రభుని స్థుతిస్తున్నారు. వారికి ఎంత మాత్రం కూడా ఆందోళన లేదు, వారికి ఎంత మాత్రం కూడా భయం లేదు. మేము చనిపోతున్నాము, మేము మరణిస్తున్నాము, మేము బాధపడుతున్నాము అనేటువంటి వారికి శరీరం కాలిపోతుంది అనేటువంటి ఆలోచన అయితే వారికి లేదు. అంటే ఇక్కడ పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు మరణ పరిస్థితిలో ఉన్నా కానీ ప్రభుని స్థుతిస్తున్నారు. అలాగే చూడండి, పౌలు శిలాసులు ఆ యొక్క అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్న పౌలు శిలాసులు ఒక మంచి పని చేయడం వలన వారికి శిక్ష అనేది విధించబడింది. ఆ శిక్ష ఏంటంటే చెరసాలలో బంధించడం. మరి ఎంతో కష్టమైనటువంటి, ఎంతో భారమైనటువంటి ఆ యొక్క చెరసాల మరి ఆ యొక్క ఖైదీలుగా వారు ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ప్రభుని స్థుతిస్తున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన స్థుతించడం మట్టికి మనం మానకూడదు. ఎల్లవేళలా కూడా స్థుతులకు ఆయన పాత్రుడు అనేటువంటి సత్యము ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ప్రియులారా, వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. నేను జీవించినంత కాలము నిన్ను స్తుతించెదను, నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. అంటే ఇక్కడ జీవించినంత కాలము అంటే మనకు ఇవ్వబడినటువంటి జీవిత కాలం అంతా కూడా ప్రభుని స్థుతించాలంట. అక్కడ ఈ సమయం, ఆ సమయము, అక్కడ ఎక్కడ ఆ ప్రాంతంలో స్థుతించాలి, మందిరంలో స్థుతించాలి, ఆ యొక్క ప్రార్థనలో స్థుతించాలనే మాత్రమే కాదండి, జీవించి ఉన్నంత కాలము కూడా ఆ ప్రభుని స్థుతించాలి. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు ఈ యొక్క ధ్యానాంశం ద్వారా మనకిస్తున్నటువంటి చక్కటి సందేశం ఏంటంటే ఆయనను ఎల్లవేళ కూడా స్థుతించాలి, ఆ ప్రభుని ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు మరొకసారి మనందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విశ్వాసంతో మనం జీవించడానికై ప్రయత్నించుదాం. దేవాది దేవుడి కొద్ది మాటలు మన హృదయాలలో బదిలపరచుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.